నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆ మాట కంటిన్యూ చేస్తారంటే, ఆ డ్రాగన్ ఏం చేశాడంట, దాని తలల మీద 7 కిరీటములుండెను. 7 కిరీటములు, 7 కొమ్ములు. నెక్స్ట్ కంటిన్యూ ప్లీజ్. 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో. సో ఇక్కడ ఈ డ్రాగన్కి ఏముంది, తోక. ఈ ఘట సర్పానికి తోక ఉందంట. ఆ తోక అంతా ఏం చేసిందంట, ఆకాశం నుండి ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఆకాశ నక్షత్రముల్లో ఉన్న 3వ భాగం ఈడ్చి వాటిని పడేసిందంట. ఎక్కడ పడేసింది? ఆకాశం అంటే ఎక్కడ? అంటే స్పేసా? అంటే ఈ నక్షత్రములు అంటే నక్షత్రాలు పడిపోతామా? దట్ ఇస్ నాట్ వాట్ ద మీనింగ్ ఇస్. ఈ నక్షత్రములు ఎవరు? నేను అన్నింటికి స్ట్రైట్గా ఆన్సర్ వెళ్ళిపోతున్నాను. దయచేసి మీరు వింటూ వాక్యం చదివితే యూ విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈ నక్షత్రముల రిప్రజెంటేషన్, నక్షత్రములు అనేటప్పుడు నాట్ జస్ట్ ద కాస్మిక్ స్టార్స్. బైబిల్లో దూతలకి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి చూస్తాము, దూతలకి నక్షత్రం అని కూడా పేరుంది. అంటే దూత నక్షత్రం అని పిలబడుతుంది. 1/3 ఆఫ్ ద స్టార్స్, 3వ భాగపు నక్షత్రములంట. 1, 2 కాదు, ఉండేవి చాలా. ఎందుకంటే ఎన్ని దూతలు ఉన్నాయి? కోట్లాది 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 దూతలను దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. అందులో 3వ భాగం అంటే అవి కూడా ఎన్నో కోట్లు ఉంటాయి. బట్ దెన్ అన్నీ ఈ రెడ్ డ్రాగన్తో పడవేయబడ్డాయంట. దాన్ని బట్టి దాని ద్వారా దాని తోకతో వీటిని ఎన్ని లాక్కున్నాయంట. సో చాలామందికి ఇది అర్థం కాదు. అంటే ఇది జరగనే ఉన్నదా, జరుగుతున్నదా, జరగబోయేదా? అదన్నా వన్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్, అదర్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అదర్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ వాట్ విల్ హ్యాపెన్. సో యూ హ్యావ్ టు సీ డైమెన్షన్స్. మొదటగా జరిగిన దాని గురించి మాట్లాడుతాను. ఇది ఎవరు? ఈ డ్రాగన్ అన్నదప్పుడు లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. లూసిఫర్ సాతాను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే ఈ లూసిఫర్ దేవుని దగ్గర నుండి పడతోడబడ్డాడు. ఎందుకు పడతోడబడ్డాడో చెప్తూ వస్తాను. కానీ పై నుండి పడ్డాడు. వాడితో పాటు 3వ భాగపు దూతలు కూడా పడ్డాయి. ఎప్పుడు పడ్డాయి? ముందే పడ్డాయి. ఎప్పుడో పడ్డాయి. ఎప్పుడు పడ్డాయి? ఐ డోంట్ నో, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎట్లా చెప్తారు? ఫ్యూ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ద బైబిల్ నుంచి మాట్లాడుతాం. 1, ఏదెన్ తోటలో సాతాను ఉన్నాడా లేదా? ఏదెన్ తోటలో దేవుడు మానవుణ్ణి, సృష్టిని, జంతువుల్ని ఎన్ని చేసినప్పుడు సాతాను అక్కడ చేశాడా? లేదు. కానీ వాడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో సాతాను అక్కడికి వచ్చి దేవుడు చేసిన దాన్ని నాశనం చేస్తానని చూశాడు. సో సాతాను ఏదైనా తోటలో ఉంటాను చూస్తున్నాము. ఎప్పుడు వచ్చాడు? ఎక్కడొచ్చాడు? వాడు ముందే ఉన్నాడు. బికాస్ గాడ్ క్రియేటెడ్ సపరేషన్స్, హీ పుట్ బౌండరీస్. నెక్స్ట్ బైబిల్లో అనేక సార్లు అనేక సూచనలు చూస్తూ వస్తాము. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ. శిష్యులు వచ్చి చెప్తారు, నీ నామములో దెయ్యములు పారిపోతున్నాయి అని చెప్తే యేసు ప్రభు ఏమంటాడు? సాతాను మెరుపు వల్లే ఈ భూమి పైన దేవుని వేలు దూరంగా పడవేయబడతా నేను చూశాను అంటాడు. ఎవరు వేలు దూరంగా? తండ్రి. అంటే ఏంటి? తండ్రి తోసాడని అర్థమా? వేలు అన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే పడేండ్రా వాడిని. ఎవరు చూశారంట? కుమారుడు. కుమారుడు అంటాడు, తండ్రి ఇట్లా అంటే పోయాడు, పడ్డాడు, ఆడ పని అయిపోయింది. సో భూమి మీద పడవేయబడ్డాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం సీన్ ఏంటి? వాడు పడతంతో పాటు, ఇక్కడ చూసాం కదా, పడ్డాడు వాడు పడతంతో పాటు వాడు తోకతో ఏం చేశాడంట? 3వ భాగాన్ని తీసుకుని వచ్చాడంట, నక్షత్రాలని. అంటే వాడితో పాటు దూతలను తీసుకుని వచ్చాడంట. సో వీరు అప్పటికే భూమి పైన ఉన్నది వాక్యం తెలియజేస్తుంది. ఇంకా వాక్యం ఎక్కడన్నా ఉందా? ఉంది. ఇంకో 2 స్థలాల్లో ప్రాముఖ్యంగా ఉంది. 1, వాడు ఎందుకు పడ్డాడు అనేది ఫస్ట్ చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనము. తేజో నక్షత్రమా, ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. వాడి గురించి ఏమని మాట్లాడుతున్నారు? నక్షత్రము, వేకువ చుక్క. అంటే నక్షత్రము దూతకి కంపేర్ చేస్తున్నాడు అని చెప్తూ, నువ్వు ఎట్లా ఆకాశం నుండి అంటే నాట్ జస్ట్ స్కై, ఇంగ్లీష్లో చూడండి, ఫ్రమ్ హెవెన్.
ఆకాశం నుండి నువ్వు ఎట్లా పడ్డావరా? ఇంకా మాటలు చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, ఓరే తేజ నక్షత్రమా, వెలుగు చొక్క, ఆకాశం నుండి ఎట్లా పడ్డావు, నీ ఫాల్ ఎట్లా ఉండింది అని చెప్తూ నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, జనములను పడగొట్టిన నీవు, జనములని పడగొట్టిన నీవు నేలమట్టి వరకు ఎట్లా నరకబడితివి, ఎట్లా నీ అంతా హోదంతా పోగొట్టుకున్నావు. కంటిన్యూ. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదనని దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందునను, మేఘమండలముల మీద ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఒకసారి ఆగండి. ఆయన ఏమనుకున్నాడంట, ఆయన ఎందుకు సాతాను పడ్డాడో అక్కడ రాయబడి ఉంది, అది చదువుతున్నాం. ఆ రెడ్ డ్రాగన్ ఎందుకు పడవేయబడ్డాడో అక్కడ తెలియబడుతుంది. అక్కడ మీనింగ్ ఏంటంట, వాడు దేవునితో సమానంగా చూసుకున్నాడంట, వాడు నక్షత్రముల పైన అధికారిగా ఉందామనుకున్నాడంట, వాడు సింహాసనాన్ని కొండపైన వేసుకోదాం అనుకున్నాడంట, కొండను నిర్ణయించుకుని ఆ కొండ శిఖరం పైన నేను అంటాను దేవునికి సమానంగా ఉంటాను అనుకున్నాడంట. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వాడిలో గర్వం వచ్చింది. ఇదా మాట్లాడుతూ వచ్చాము, వాడి గర్వము నేను కూడా దేవునితో సమానము. దేనిని బట్టి అనుకున్నాడు, ఎందుకు ఆ రీతికి తరలించాడు? ఇక్కడ కంటిన్యూ చేద్దామంటే, కెన్ యు రీడ్ దట్ వర్స్ ప్లీజ్. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టబడిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయుని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్ము వలేనున్నావు. చాలు. ఇక్కడ చూస్తే నీ గర్వాన్ని బట్టి నువ్వు నాశనపరచబడ్డావు, నీ ఏమాత్రం అధికారం విలువ లేకుండా పోయింది. ఇదిగో నువ్వు పడవేయబడ్డావు, ఇంకా నువ్వు దేవుని దగ్గర ఉండవు. కానీ ఇప్పుడు గమనించండి, దేవుడు సాతాన్ని చేసినప్పుడు తనలో ఏ లోపం లేదు. వాడి పేరు సాతాను కాదు, వాడి పేరు ఏంటి? లూసిఫర్. సాతాన్ అంటే నేరాలు మోపేవాడు, కొండగాడు. ఈ లూసిఫర్ ఒక దూత, తేజో నక్షత్రమా, ఏంటి వేకువ చొక్క. సో హియర్ ఇస్ లూసిఫర్. ఇంగ్లీష్లో చూస్తా లూసిఫర్ అన్న మాట చూస్తాం. సో వీడు ఎక్కడి నుండి పడ్డాడు అన్నప్పుడు పరలోకం నుండి పడ్డాడు, గర్వం బట్టి పడ్డాడు. ఈరోజు వాడు ఏం చేస్తున్నాడు? అఫ్కోర్స్ వాడితో పాటు 3వ భాగము దూతలు పడ్డాయి. వీళ్ళు ఎట్లా పడ్డారు? వాళ్ళు ఎట్లా పడ్డారంటే వాడు మోసపరిచాడంట. లూసిఫర్ దేవుని సన్నిధిలో ఉన్న దూతల్ని మోసపరిచి దేవునికి విరోధంగా తిప్పి వాడు తట్టు చేసుకుని, దేవుడు ఎప్పుడైతే వీడిని పడేశాడో వీడితో పాటు వాళ్ళని పడేశాడు. సింపుల్ యాజ్ దట్. దట్ ఈస్ వేర్ ద ఫాలెన్ ఏంజల్స్ కమ్. నాట్ జస్ట్ లూసిఫర్, ఫాలెన్ ఏంజల్స్. అండ్ ఈ ఏంజల్స్ ఎందుకు ఎట్లా అంటే, ఈ రోజు కూడా జాగ్రత్త, దిస్ ఇస్ అ కాషన్, దిస్ ఇస్ అ వార్నింగ్. ఈ రోజు కూడా అపవాది చేసే కార్యము మీరు గ్రహించాల్సింది. ఈరోజు సాతాను నిన్ను కూడా పడేస్తానికి కారణం ఏంటంటే క్లియర్ కట్. వాడి ప్యాటర్న్స్ చూడాలి. వాడి ప్యాటర్న్స్ చూసినప్పుడు వెరీ ఈజీ. ఉదాహరణకి ఈరోజు సాతాను ఒక వ్యక్తిని శోధించగలిగింది 3 రీతిలుగా అంటాను, తెలుసా? సింపుల్, ఓన్లీ 3. దానికి మించి ఆడికి తెలియదు. బైబిల్ మొత్తంలో ఆది కాండం నుండి చూస్తే సేమ్ ప్యాటర్న్స్. అసలు యేసుప్రభు నరరూప దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు పెడుతున్నాడు కౌంటర్ 40 రోజుల తర్వాత, ఉపవాసం తర్వాత. ఏంటి? సేమ్ 3. అక్కడ నుండి చూస్తే మళ్ళీ సేమ్ 3. ఈ రోజు వరకు నీ జీవితంలో కలిగిన కూడా సేమ్ 3. ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. శరీరాశ, ఏం తింటానా, నా శరీరానికి ఏం కావాలా, నా శరీరం ఏం అనుభవిస్తుందా, నా శరీరం సోమర్తనం, తిండిపోతుతనం, ఇవన్నీ కూడా పాపం పెట్టి దేవుడు నాకు తెలియజేస్తుంది. అదే సమయంలో వ్యభిచారము, అన్నీ శరీర క్రియలే. అండ్ నెక్స్ట్ నేత్రాశ, చూసినన్ని కావాలి, చూసినన్ని కోరాలి. ఒకతిని చూచాను, ఈరోజు ఒక ఫోటో చూచాను. యు సీ ఇట్స్ ఆల్ అబౌట్ నేత్రాశ. చూసిన దానికి అదుపు లేకపోతాం, కంటికి అదుపు లేకపోతాం. ప్రాబ్లం నీ కళ్ళు కాదు, చూసిన దాన్ని డైజెస్ట్ చేసేది నీ మైండ్. ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్, నాట్ విత్ యువర్ ఐస్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే అంటాం కదా, ఒక స్త్రీ ఫుల్గా బట్టలు వేసుకుందా, ఫుల్గా కప్పుకొని ఉందా, లేకపోతే మామూలుగా మోడర్స్కి బట్టలు వేసుకుందా, పాయింట్ కాదు. చూసేవాడు పర్స్పెక్టివ్ ఉంది. దట్ ఈస్ ద థింగ్. అండ్ అగైన్
జీవపు డమ్మం. ఏంటి జీవపు డమ్మం? గర్వం. నేనేమన్నా అనుకుంటున్నా, నేనేమనుకుంటున్నా, నేను ఏం చేయగలను తెలుసా? సో అపవాది స్ట్రాటజీ గర్వం. అక్కడే పట్టుకుందాం. 1/3 ఆఫ్ ది ఏంజల్స్ ఎలా పడ్డాయి అనుకుంటారు? డూ యూ థింక్ దేవుడు ఆ కొండ పైన, ఆ సింహాసనం పైన ఉన్నదప్పుడే వీళ్ళందరూ దేవుని తట్టు నుండి తిరిగి అపవాదితో చేరారంటే దేవుని కన్నా వీడు గొప్ప అని నిరూపించుకున్నాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ సింహాసనం ముందు వీడు ఒక డమ్మి, ఇంతే సైజు, కానీ స్పెషల్గా ఉన్నాడు దేవుని పక్కన, దేవుని దగ్గర అని. కానీ ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళారు? సింపుల్. ఈరోజు కూడా సేమ్. జీవపు డమ్మం అంటే దేవుని కన్నా తన్ను తాను హెచ్చించుకున్న వాడు అపవాది సొత్తు అయిపోతున్నాడు, అపవాది బానిస అయిపోతున్నాడు. దేవునితో పాటు సమానంగా పోల్చిన వాడు లూసిఫర్ రాజ్యంలో చేరుతున్నాడు. సో ఈ పడిన దూతలను ఎలా చేసి ఉంటాడు? రే, దేవుణ్ణి తీసేసి నేను కూర్చుంటానరా, నేను దేవుడికి ఉంటానరా, మీరు నాతో ఉండండిరా అన్నాడా? ఇంపాసిబుల్. అలానే ఉంటావు ఏ దూత ఒప్పుకోదు. కానీ ఎట్లా చేస్తాడో తెలుసా? ఈరోజు మన మైండ్లో చేస్తాడు చూడు. నేను నీ రాజుగా ఉంటానని చెప్పడు. ఈరోజు సాతాను ఎవరన్నా నేను నీ రాజుగా ఉంటాను, మీరు ఎవరన్నా వెళ్తారా? మరి ఎందుకు వాడు బానిసలు అయిపోతున్నారు? వాడి స్ట్రాటజీ సేమ్, సింపుల్. వాడి ప్యాటర్న్ సేమ్. దేవుడి సంగతి తర్వాత పెట్టు, నీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ? వాట్ డూ యూ వాంట్? వాట్ డూ యూ ఫీల్? యోర్ లైఫ్, యోర్ విష్, ఫర్గెట్ అబౌట్ గాడ్. కనబడని దేవుడి గురించి ఎందుకు? నువ్వు చెప్పు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సాతాను ట్రాప్కి పడిపోయారంటే దేవుని చిత్తాన్ని వెతకుండా సొంత నిర్ణయాలు చేసేవాళ్ళు. దేవునికి ప్రార్థన చేయకుండా నీ జీవితాన్ని, నీ రోజు గడుపుతున్నావంటే సేమ్ అపవాది అనుచరుడే. నో డౌట్ అబౌట్ ఇట్. యు ఆర్ డిసీవ్డ్. దేవా నీ మీద ఆధారపడలేనాయా అన్నావా? లేకపోతే దేవా నువ్వే నా దిక్కు ప్రభు అంటున్నావా? ఎందుకంటే దేవుని అడగకుండా నువ్వు చేస్తున్నావు అంటే ఏదైనా కార్యము ఎవరి మీద ఆధారపడుతున్నావు? సొంత తెలివి పైన ఆధారపడుతున్నావు, సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నావు. అపవాది కూడా తెలివిగాడంట. ఓ తెలివి, భయంకరం తెలివి ఇస్తా, గొప్ప జ్ఞానం. బట్ దేవుడు ఎందుకు పడేశాడు? స్వార్థానికి వెళ్ళాడు. నా 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 మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో నా అన్నట్టుగా బ్రతుకుతున్నారా, దేవుడు అన్నట్టుగా బ్రతుకుతున్నారా? నో వన్ థింగ్, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు చేయబడ్డావు, నీ కొరకు కాదు. నువ్వు చేయబడిందే దేవుని కొరకు చేయబడ్డావు. నువ్వు చేయబడిందే దేవుని ఆరాధిస్తానికి చేయబడ్డావు. నువ్వు చేయబడిందే ఆయన సన్నిధిలో నిలబడి ఆయన మహిమ పరుస్తానికి చేయబడ్డావు. దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. అది కాదు నేను నా ఇష్టం అన్నావా, యు ఆర్ ద ఫాలన్. అంతే, పడిపోయినవాడు, నష్టమయ్యేవాడు. అంతం ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం భయంకరంగా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఉన్నాడా? ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఏదో నాకు అనుకునేటప్పుడు దేవుని ఆలయానికి వస్తాను, నాకు అనిపిస్తే దేవుని ఆలయానికి వస్తాను, నాకు అనిపిస్తే వాక్యం చదువుతా, నాకు మూడు ఉంటే. దట్ ఈస్ ద మోసం. అపవాది చేసేది ఏంటంటే ప్రోకాస్టినేషన్, వాయిదాలు వేయిస్తాడంట. ప్రోకాస్టినేషన్ అన్నప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రార్థన చేయొద్దని చెప్పడు, తర్వాత చదువు, వాక్యం చదువుతాను చెప్పడు. ఇక్కడ ఎవరైనా నేను వాక్యం చదవను అని నిర్ణయించుకున్నారా? లేదు కదా. చదవాలని ఆశ, కానీ చేస్తున్నావా? లేదు. ఎందుకు? శోధిస్తున్నాడు. ఏంటి ఆ శోధన? జీవముడమ్మో, తర్వాత చదవంలే, ఇప్పుడు చూసుకో, యూ కెన్ మేనేజ్, తర్వాత చూద్దాంలే, తర్వాత చదువుదాంలే, తర్వాత వెళ్దాంలే, తర్వాత అంతా తర్వాత. ఎప్పుడా తర్వాత? దేవుడు నాకు తెలియజేస్తుంది, ఇదే అనుకోవాల సమయము, ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం. డూ వాట్ యూఆర్ సపోజ్ టు డూ రైట్ హియర్ రైట్ నౌ. టుడే ఈజ్ యువర్ డే, టుమారో ఈజ్ నాట్ యువర్ డే. సో హియర్ ఇస్ ద విజన్. స్త్రీ ఇజ్రాయేల్, కుమారుడు కంఠం యేసు ప్రభు. నెక్స్ట్ ఆ సర్పము పడతాం, ఆ సర్పంతో పాటు దాని తోకతో 1/3 ఆఫ్ ద ఏంజల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ బిడ్డని కన్న వెంటనే ఈ సర్పము చంపుతానికి దాడి చేస్తాం. కానీ ఒక్క టైంలో వెళ్ళిపోతుంది అక్కడ. జస్ట్ మైల్ స్టోన్లో యేసు ప్రభు పుట్టాడు, జీవించాడు, సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేసి ఆయన క్రయధనంగా తన్ను సమర్పించుకుని నా క్రయధనముగా ఓదింపబడిన గొర్రెపిల్లగా ఆయన మరణం తర్వాత పునరుద్ధానము, దాని తర్వాత ఎత్తబడ్డాడు. అదే బైబిల్ చదువుతాం. పరలోకం నుండి ఒక స్వరం వినబడింది, ఆ కుమారుడిని పైకి రమ్మడింది. హీ వాజ్ లిఫ్టెడ్ అప్.
కానీ దాని తర్వాత ఏమైంది? ఒక మాట వెంటనే చూస్తే 5th verse నుంచి చదవండి. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, అది యేసు ప్రభు గురించి మాట్లాడబడుతుంది. కంటిన్యూ. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయిను. అచ్చట వారు, కుమారుడు ఎత్తబడ్డాడంట, స్త్రీ అరణ్యంలోకి పారిపోయాడు. ఎక్కడ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది? 3.5 years అరణ్యంలో ఏం చేసింది అంటే ఎప్పుడు జరిగినది? హియర్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ నుండి యూ కెన్ సే ద ఫ్యూచరిస్టిక్ ఈవెంట్ యాంగిల్లోకి వచ్చేస్తాం ఫినిషింగ్లోకి. ఫ్యూచరిస్టిక్ జరగబోయేది ఏంటంటే, అఫ్ కోర్స్ మనము 7 ఏళ్ల శ్రమల గురించి మాట్లాడుతూ మొదట 3.5 సంవత్సరములు ఇట్ ఈస్ గ్రేట్ డిసెప్షన్ అన్న దాని గురించి మాట్లాడుతూ వచ్చాం. ఆ తెల్ల గుర్రం బయలుదేరడం గొప్ప డిసెప్షన్. అదే రీతిగా పోయిన వారు మాట్లాడుకుంటూ వచ్చాము. 2 సాక్షులు కరెక్ట్గా 7 సంవత్సరాల ప్రారంభంలో వస్తాం. 3.5 సంవత్సరంలో వారు ఉంటారనేది బైబిల్ కూడా తెలియజేయబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే 3.5 సంవత్సరములు వీరు వస్తున్నారో వారు సాక్ష్యంని తెలియజేస్తున్నారు. అదే సమయంలో వీరిని నాశనం చేస్తానికి యాంటీ క్రైస్ట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఏ ప్రపంచమో మామూలుగా కలిసి ఉండటానికి చూస్తుందా? దేశాలు, ప్రపంచపు దేశాలకు ఊరక కలుగుతామంటదా? ఏం లాభం అని అడుగుతుంది. కానీ వీరందరూ కలుస్తున్నారంటే కారణం ఒకటి ఏంటి తెలుసా? 2 సాక్షులు. అండ్ వీరందరూ కలిసి వీరిని చంపుతారంట. ఎప్పుడైతే వీరిని చంపుతారో నెక్స్ట్ చూసి ఆ 3.5 years వెళ్ళిన తర్వాత వారి సాక్ష్యము వారు ముగించిన తర్వాత వారు చంపబడతారు. దాని తర్వాత 3.5 రోజుల తర్వాత 3.5 days తర్వాత మరలా తిరిగి లేచి వారు ఎత్తబడతారు, మేఘంతో ఎత్తబడతారు. గత వారం చూసాం. సో హియర్స్ ద థింగ్, ద ఫ్యూచరిస్టిక్ ఈవెంట్. ఈ 3.5 years అయిన తర్వాత మనం చూస్తున్నాము క్రీస్తు విరోధి. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డీకోడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్. దానియేలు గ్రంథంలో నుండి అక్కడ ప్రవచనంలో నుండి ఈ ప్రకటన గ్రంథం లింక్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. క్రీస్తు విరోధి అప్పటికే 3 ఆలయం అక్కడ కట్టబడుతుంది, దేవుని ఆలయం. కానీ దేవుడు ఉన్నాడా? లేదు. యూదులందరూ కలిశారు. దిస్ ఇస్ ఫర్ ద జ్యూస్. ఇది యూదుల గురించి మాట్లాడబడుతుంది. ఈ ఇశ్రాయేల్ అని మెన్షన్ చేసినప్పుడు అక్కడ యూదుల గురించి మాట్లాడబడుతుంది. అక్కడ యూదులు, ఎందుకంటే అప్పటికే మనం నమ్మేది ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు మధ్య ఆకాశంలో క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడుతున్నాడు. దెర్ ఇస్ ద ర్యాప్చర్, ప్రీ ట్రిప్ ర్యాప్చర్. ఆ 7 సంవత్సరాల ప్రారంభం ముందే ఎత్తబడుతున్నాం. కానీ ఇది 3.5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? క్రీస్తు విరోధి, నెక్స్ట్ వీక్ గాడ్ విల్లింగ్ అవర్ కమింగ్ వీక్స్ విల్ ఫాలో దాట్. ఎలాగా క్రీస్తు విరోధి హీస్ కిల్లింగ్. ఆయనకి అటాక్ జరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన మంచి ఇంటెన్షన్తోనే వస్తాడు ఒక మనిషి కలుపుతానికి, అంటే వారి దృష్టిలో మంచి ఇంటెన్షన్. కానీ ఆ మనిషి ఈజ్ బీయింగ్ పొజెస్డ్. ఇందాక చెప్పిన రీతిగా యూదా ఇస్కరియోతు దేవుడి సన్నిధిలో ఇందాక చెప్పాను కదా, రొట్టె విరిచిన వెంటనే సాతాను అతనిలోకి ప్రవేశించను. అంటే రొట్టె విరిచేంత వరకు సాతాను ప్రవేశించలే, కానీ తన స్వార్థము, అది ఇందాక చెప్పుకుంటూ వచ్చాను, ప్రైడ్, జీవపడము, తన స్వార్థం, దాని నిర్ణయాన్ని బట్టి తన చేసిన కార్యానికి అపవాది సాతాను అతనిలో ప్రవేశించనంట. సో ఇక్కడ కూడా చూసినప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ సిస్టమ్ ఫస్ట్ 3.5 years ఎన్ని యాంటీ క్రైస్ట్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్. కానీ 3.5 years తర్వాత హీస్ బీన్ టేకెన్ ఇన్ పొజిషన్ అని చెప్పచ్చు. కంప్లీట్ అథారిటీ అక్కడ ఎప్పుడైతే వస్తారో అగైన్ ద సేమ్ షాడో, ఇజ్రాయెల్ నాశనం చేయబడతాం, చెదరగొట్టబడతాం. అంటే ఈసారి దేశం కాదు, గతంలో దేశం కొట్టవేయబడింది. ఇజ్రాయెల్ వాజ్ డిస్ట్రాయిడ్. యేసు ప్రభు ముందే చెప్పిన రాయి మీద రాయలేని పట్టణంగా మారుతామని చెప్పినప్పుడు 70 AD అదే రీతిగా నాశనమైంది. 70 AD నాశనమైన తర్వాత మరలా చూస్తున్నాం. ఎప్పుడు మరలా ఇజ్రాయెల్ ఫామ్ అయింది చెప్పండి? 1948 ఫామ్ అయింది. 1947 మనకు ఫ్రీడమ్ వస్తే 1948 వాళ్ళు ఇజ్రాయెల్ మరలా ఫామ్ అయింది. అంతవరకు అందరూ ఎక్కడ ఉన్నారు? అందరూ చల్లసిద్దరైపోయారు. ప్రపంచమంతా చల్లదరిపోయారు. మన కేరళలో, మన సౌత్ ఇండియాలో, నెక్స్ట్ రష్యాలో, మెజారిటీ ఆఫ్రికాలో, డిఫరెంట్ భాగాలు, ప్రపంచమంతా మొత్తం చల్లసిద్దరైపోయారు. కానీ 1948 మరలా అందరూ కలిశారు. అప్పుడు ప్రారంభమైంది. కానీ ఈసారి చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతాన్ని తుడిచివేస్తాం కాదు, అక్కడ ఆలయం కట్టబడుతుంది. కానీ క్రీస్తు విరోధి అక్కడి నుండి వెళ్తాడంట. యూదులకి శ్రమ అప్పుడు వారు గ్రహిస్తారు. ఎందుకంటే ఇది చెప్పాలంటే ప్రారంభంలో చెప్పాను, మళ్ళీ చెప్తా. ప్రకటన గ్రంథం విశ్వాసులకు, క్రైస్తవులకు జరగబో విషయాలు తెలియజేయబడతాం. కానీ యూదులకి దానియేలు గ్రంథంలో తెలియజేయబడ్డాయి. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవచనము వారంతము తెలియజేయబడింది.
అండ్ ద 70th వీక్ అక్కడ చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇట్స్ ఆల్ కమింగ్ టు అలైన్మెంట్, ఆయన విజన్. అండ్ ఆ విజన్ చూసినప్పుడు వారికి ఎప్పుడు అర్థమవుతుందంట యూదులకి, ఎందుకంటే ఈరోజు కూడా యూదులు మెస్సే ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు, మెస్సే వచ్చారని నమ్మరు. కానీ వారు ఎప్పుడు గ్రహిస్తారంటే ఈ లేఖనములు నెరవేరుతాం ఇవన్నీ అయినప్పుడు, అయ్యో నిజంగానే మెస్సే వచ్చేసాడు ఆల్రెడీ, ఇప్పుడు మన ఆ మెస్సేని అంగీకరించాలి, ఆ మెస్సే యేసు ప్రభువే, వారు రక్షించబడతాం చూస్తాం. ఆ రక్షించబడే కౌంట్ కూడా ఉంది. ఎంత రక్షించబడే కౌంట్? 1,44,000 people, 12,000 people from each tribe, 12 tribes, 12,000 people, 1,44,000 people అని దేవుడు ఆల్రెడీ ముద్రించి పెట్టేశాడంట. అండ్ ఇప్పుడు చూస్తాము, ఎప్పుడైతే ఆ క్రీస్తు విరోధి ద బీస్ట్ కమ్స్ ఇన్ టు ద రోల్, ఇస్రాయేల్ చాలా జరిగిస్తాం. గతంలో హిట్లర్ చూస్తాం ఎలాగ నాశనం చేసుకుంటూ వచ్చాడు. బట్ ఇప్పుడు గమనించేటప్పుడు చూడొచ్చు, ఈ ఫినిషింగ్ చూస్తే అపవాది ఏళ్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, కొడుతున్నాడు. ఆ సమయంలో మనం గమనించవచ్చు, దేవుడు వారిని ఏర్పుచ్చుకుని కోరుకుని తీసుకుని వెళ్తున్నాడు. ఆ డ్రాగన్ అంట తన నోరుని తెరిచి ఏంటంట, షీ స్పాట్ వాటర్, జలముల్లాగా పంపించి నాశనం చేస్తానని చూసిందంట. కానీ భూమి నోరు తెరిచి నీటిని మింగేసిందంట, భూమి సహాయం చేసిందంట. ఆ మాటకు అర్థం ఏంటంటే, సాతాను నాశనం చేస్తానికి తన కుట్రను పంపించాడు. జలం అనేటప్పుడు ఫ్లడ్, ఇట్ ఈస్ లైక్ డిస్ట్రాయింగ్. కానీ భూమి అనేటప్పుడు భూమి నేల అయితే తెరిచేసింది కాదు, భూజనులు. ఎలాగ ఇజ్రాయెల్ నాశనం చేసినప్పుడు హిట్లరు ఎలాగైతే స్టార్టింగ్ ఈవెన్ ఎంపరర్ టైంలో ఎలాగ అందరు చల్లా చెదురు పారిపోయారు అన్నప్పుడు, ఎలాగ మన భారతదేశంలో మా దగ్గర రండి, రష్యాలో మా దగ్గర రండి, అక్కడ మా దగ్గర రండి, ఒక్కొక్కరు ఒక్కొక్క షెల్టర్ ఇచ్చాడు. సో ఇన్ ద సేమ్ వే యాజ్ దే ట్రై టు డిస్ట్రాయ్, దే గెట్ షెల్టర్. దట్ ఈస్ ద మీనింగ్ దేర్. సో ఇక్కడ చూసినప్పుడు ద ఫ్యూచరిస్టిక్ ఈవెంట్ కూడా చూసాం. కానీ ఈరోజు ఒకటే చెప్తానండి, ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు కొరకు అంతం వరకు నువ్వు నిలబడతావా, ఉంటావా, ఎత్తబడతావా, లేకపోతే నాశనం అవుతావా? ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది, మీ దృష్టి ఎట్టుందో చూసుకోండి. ప్రభు రాకడలో ఎత్తబడే వారు ఉంటారా, వెడబడే వారు ఉంటారా? మీరు చేసే నిర్ణయాన్ని బట్టి మీ జీవితం ఉంది. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడంటే, ఎక్కడ ఒక చిన్న ప్రార్థన చేసి ముగిద్దాము. తలలో ఉంచండి, తలలో ఉంచి ఒక ప్రార్థన చేయండి. యూ మేక్ ఎ ప్రేయర్. ఏంటి పరిశుద్ధాత్ముడు మీతో ఏంటి మాట్లాడుతూ వచ్చాడు అడగండి. దేవా, నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇంతవరకు నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభా? నేనేం చేయాలి ప్రభా? ఇదిగో ఇప్పటికే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ వచ్చాడేమో, నీలో అపవాది ట్రాప్స్ తెలియజేస్తూ వచ్చాడేమో, ఇప్పటికి అపవాది నేను ఎలా శోధిస్తున్నాడో తెలియజేస్తూ వచ్చాడేమో. పరీక్షించుకో, 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 చూడు, గ్రహించు. ఆయన సహాయాన్ని వేడుకో, ప్రభు సహాయాన్ని వేడుకో, ఆయన విడుదలను వేడుకో. ఈరోజు పాపంతో నువ్వు నిలిచి ఉంటే అయ్యో, ఈరోజు ఇంకా పాపపు కార్యాలను జీవిస్తా అయ్యో, అపవాది వాడు అనుచరులకు సిద్ధపరచబడిన అగ్నితో మండు గుండంలో నువ్వు పడవేయబడతాం అవసరం లేదు. ఈరోజు నువ్వు అంగీకరించబడ్డావు, ఈరోజు నీకు సమయం ఉంది, ఈరోజు నీకు క్షమాపణ ఉంది, ఈరోజు నీకు కృప ఉంది, ఈరోజు నీకు విడుదల ఉంది, ఈరోజు యూ కెన్ బీ హీల్డ్, రిస్టోర్డ్, రెన్యూడ్. ఈరోజు దేవుడు బిడ్డగా మారే అవకాశం ఉంది. ఈ క్షణంగానే దేవుడు వస్తే ఎత్తబడతారా? రాజ్యంలో ఉంటారా? దేవుడితో ఉంటారా? కృపా కనికరం కలిగిన దేవుడు ప్రేమతో నీ వైపు చూస్తూ, సాతాను నాశనంలో నువ్వు వెళ్ళకూడదని ఆయన నీతి మార్గంలో నువ్వు వచ్చి నిత్య జీవం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతో విన్నావేమో, ఒకే మాట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నీ బలహీనతలు అన్నీ ఎరుగున్నాడు, నిన్ను ఆయన సొత్తుగా చేసుకుని ఆయన నీతో పాటు యుగ యుగములు తరతరములు జీవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఉంటావా, నువ్వు కోరుతున్నావా అనేది మాత్రం తెలియజేయాలండి. మేక్ ఎ డెసిషన్. ఒక నిర్ణయం చేయండి. శక్తి లేదా, సహాయం లేదా, పరిశుద్ధాత్మని అడగండి. నీ వలన కావట్లేదా, పరిశుద్ధాత్మని అడగండి.
పరిశుద్ర ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా దేవా చూడయ్యా, ఈరోజు ఈ వాక్యం అందించుండగా దేవ సమయం రెస్ట్రిక్షన్ బట్టి ఎంతవరకు చెప్పగలమో అంతవరకు చెప్పుండగా దేవా నీవే మాట్లాడు ప్రభా, నీవే బలపరచయ్యా, నీవే బయలుపరచు ప్రభా, నీవే దర్శించయ్యా, నీవే చూడు ప్రభా. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సిన వాకు దయచేయ్యా. పడవేయబడిన అపవాదితో మేము కలవమయ్యా, మేము నీ సొత్తుగా బ్రతుకుతామయ్యా, నీ కొరకు బ్రతుకుతాం ప్రభా, నీ రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా, నీతో జీవించాలని ఆశపడుతున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోదేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈరోజు నువ్వు ఎంత పాపినైనా క్షమించే దేవుడివి, ఎలాంటి ఊబులోనైనా పైకి లేపే దేవుడివి. అపవాది వాడు అనుచరులకు సిద్ధపరిచిన నాశనం నుండి మమ్మల్ని తప్పించాలని దేవా మా కొరకు విమోచన మార్గాన్ని సిద్ధపరిచి నీ రక్తాన్ని చిందించి ఈరోజు ప్రభా నీ నీతిగా మమ్మల్ని చేసుకుని నీ రక్తంలో ఉన్న జయము విడుదల మాకిచ్చి మా నోటి సాక్ష్యము ద్వారంగా నీ రక్తము ద్వారంగా మేము జీవించే దాన్ని బట్టి దేవా మరణము వరకు నీకు నమ్మకం ఉన్న దాన్ని బట్టి అపవాదిని ఎదిరిస్తామని నువ్వు తెలియజేస్తున్నావు. ఇదిగోనే అపవాదిని జయించే శక్తి మాకు దయచే, శరీరాశ నేత్రాశ జీవము డమ్మం పైన మాకు జయము దయచే ప్రభా. మాలో వాడు పుట్టిస్తున్న భ్రమ, మోసము, ఆ అపవాది ప్రేరేపణ నుండి ఎదిరించే శక్తిని మాకు దయచేయ. పరిశుద్ధాత్ముడా నీ సహాయం వేడుకుంటాం. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మను మాకు అనుగ్రహించావు కదయ్యా, పెరిగి తన ఆత్మని కాదయ్యా. పరిశుద్ధాత్ముడు ఎదుగునయ్యా, మమ్మల్ని బలపరచు. సౌండ్ మైండ్ మాకు దయచేయ. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మేము కలిగి ఉండాలయ్యా. ఎప్పుడు నీ వాక్యపు వెలుగులో అన్ని పరీక్షించాలయ్యా, చూడాలయ్యా. సహాయం చేయ ప్రభా. దేవా ఈరోజు ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచు. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచు. మాట్లాడో, నీవు కార్యాన్ని జరిగించు. నీ విడుదల చేసిన నిర్ణయంలో సహాయం దయచేయి. ఇక్కడ ఎవరైనా ప్రార్థిస్తుంది దేవా నాకు సహాయం చేయని అడుగుతా ఉంటే పరిశుద్ధాత్ముడు పట్టుకోయ్యా, లేవనెత్తు, బలపరచు. నీ దూతలు కావలొచ్చు, నీ సహాయం అనుగ్రహించి ఈ చీకటి నుండి, చీకటి ప్రభావం నుండి విడుదల, సమాధానం, జయము, నెమ్మది ఇచ్చి నడిపించమని నీవు మా తోడుండి నీవే మా ఆశ్చర్యంగా ఆధారంగా ప్రకటించుడగా నీవే మా పక్షాన ఉండి ప్రతి విషయంలో మమ్మల్ని నడిపించమని అడుగుంటూ ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.